హాయ్ అమ్మ. హాయ్ అమ్మ, అందరూ ఎలా ఉన్నారు? మనం ఆల్రెడీ న్యూటన్స్ ఫస్ట్ లా తెలుసుకున్నాం, సెకండ్ లా తెలుసుకున్నాం, థర్డ్ లా తెలుసుకున్నాం. నెక్స్ట్ లాస్ట్ టాపిక్ అండి ఈ లెసన్కి, కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటమ్. సో కన్జర్వేషన్ అంటే ఏంటి? కన్జర్వేషన్ అంటే అసలు ఏంటంటే అందులో ఎటువంటి చేంజెస్ కూడా ఉండవన్నమాట. అంటే అది ఎలా ఉందో అలానే కాన్స్టెంట్గా ఉంటుంది. ఇప్పుడు కన్జర్వేషన్ మీన్స్ ఏంటంటే అక్కడ నో చేంజ్ అని అర్థం. అంటే కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటమ్ అంటే అక్కడ అర్థం ఏంటంటే మొమెంటంలో మనకి ఎటువంటి చేంజ్ కూడా ఉండదు అని. మొమెంటం ఎప్పుడు ఎలా ఉంటుందంటే కాన్స్టెంట్గా ఉంటుంది. టైంతో పోల్చుకుంటే మనకి మొమెంటం ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే టైం వేరే అవుతున్నా సరే మనకి మొమెంటం అనేది చేంజ్ కాకుండా కాన్స్టెంట్గా ఉంటుంది. అంటే ఈ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటంని మనం ఎక్కడ ఎక్కువగా యూజ్ చేస్తామంటే ఏవైనా టూ ఆబ్జెక్ట్స్ కొలిజన్ జరిగేటప్పుడు, ఏవైనా టూ ఆబ్జెక్ట్స్ ఇలాగా కొలిజన్ జరిగేటప్పుడు, అంటే ఆ రెండు ఢీకొన్నప్పుడు, అలాంటప్పుడు మాత్రం మనం ఈ మొమెంటంని కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటంని అబ్జర్వ్ చేస్తాం. అది ఎలా అనేది మీకు ఎగ్జాంపుల్లో చూపిస్తానండి. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉందనుకోండి, ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉందనుకోండి. ఈ రెండు ఒకదానికోటి దగ్గరగా వచ్చేటప్పుడు అవి ఏమవుతాయండి? కొలిజన్ జరుగుతాయి కదా. అంటే కొలిజన్ జరగకముందు వాటి యొక్క వెలాసిటీ ఎంత ఉంటుందో కొలిజన్ జరిగాక కూడా వాటి యొక్క వెలాసిటీ అంతే ఉంటుంది, చేంజ్ కాదని దీని మీనింగ్ అనమాట. సో కన్జర్వేషన్ అంటే మీకు గుర్తు రావాల్సింది ఏంటంటే నో చేంజ్ అని. కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం అంటే మొమెంటంలో మనకి ఎటువంటి చేంజ్ కూడా ఉండదు అని దీని మీనింగ్. సో మనం ఎక్కడ ఎక్కువగా ఈ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం దేనికి మాత్రం ఇది అప్లికబుల్ అవుతుంది అంటే ఐసోలేటెడ్ సిస్టమ్ ఉన్న ఆబ్జెక్ట్స్కి మాత్రమే. ఐసోలేటెడ్ సిస్టమ్ అంటే అందరికీ తెలుసు కదండి. సో ఐసోలేటెడ్ సిస్టమ్ ఏ ఆబ్జెక్ట్స్కి ఉంటుందో వాటికి మాత్రమే ఈ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం అనేది అప్లికబుల్ అవుతుంది. సపోజ్ ఐసోలేటెడ్ సిస్టమ్ అంటే ఏంటో తెలియకపోతే ఇక్కడ ఆల్రెడీ నేను రాశానండి. అంటే వాటిపైన ఎటువంటి ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది కూడా వాటి మీద యాక్ట్ చేయదు. అలాంటి సిస్టమ్ని ఏమంటామంటే ఐసోలేటెడ్ సిస్టమ్ అని అంటాము. ఐసోలేటెడ్ సిస్టమ్ అంటే వాటి మీద ఎటువంటి ఎక్స్టర్నల్ ఫోర్స్ కూడా వాటి మీద యాక్ట్ చేయదు. సో ఇదండి దీని గురించి. కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం అంటే ఏంటి, మొమెంటంలో ఎటువంటి చేంజ్ కూడా ఉండదు అని అక్కడ మీనింగ్. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే ఇక్కడ ఏమవుతుందండి, ఒక 2 కార్స్ కోసం మనం చూద్దాము వాటి యొక్క కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం అనేది ఎలా ఉంటుంది అనేది. సపోజ్ నేను ఇక్కడ 2 బాల్స్ మాత్రం తీసుకున్నా అండి. ఈ 2 బాల్స్ ఏమవుతున్నాయంటే ఒకదాని దగ్గరగా ఒకటి వస్తున్నాయని అనుకుంది. ఒకదాని దగ్గరగా ఒకటి వచ్చి ఆ రెండు ఏమయ్యాయంటే ఒకదాంతో ఒకటి ఆ రెండు ఏమయ్యాయంటే ఇలా కొలిజన్ జరిగాయి అనుకోండి. ఈ రెండు ఒకదానికొకటి కొల్లైడ్ అయ్యాయని అనుకోండి. అలా అయ్యాక ఏమవుతాయో అలానే ఉండిపోతాయండి. అసలు అలా జరిగేటప్పుడు అక్కడ దాని యొక్క ఫినామినా ఏంటంటే ఇప్పుడు ఈ బాల్ని ఇక్కడ ఢీకొన్నప్పుడు ఏమవుతుందంటే ఈ బాల్ దీని మీద కొంత ఫోర్స్ని అప్లై చేస్తుంది, అలానే ఈ బాల్ కూడా దీని మీద కొంత ఫోర్స్ని అప్లై చేస్తుంది. కానీ ఆ రెండు ఎలా ఉంటాయండి, డైరెక్షన్లో అనేది చేంజ్ ఉంటుంది. మనం ఆల్రెడీ న్యూటన్ థర్డ్ లాలో నేర్చుకున్నాం. రెండింటి యొక్క ఫోర్స్ ఈక్వల్గా ఉంటుంది. యాక్షన్ ఫోర్స్ రియాక్షన్ ఫోర్స్ ఈక్వల్నే, కానీ రెండు ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయి కదండి. సో దీని గురించి మీకు ఇంకా అర్థం అవ్వాలంటే ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్ ఆల్రెడీ రాసా చూడండి. ఇక్కడ ఇప్పుడు ఈ కార్ ఆల్రెడీ వెళ్తూ ఉంది. ఈ కార్ యొక్క మాస్ సపోజ్ M1 అనుకోండి. దాని వెనకనే ఇంకొద్దిగా మాస్ తక్కువ ఉన్న కార్ వెళ్తుంది అనుకున్నాం. దీని యొక్క మాస్ M2 అని అనుకోండి. ఫస్ట్ ఒక కార్ వెళ్తుంది, అలానే దాని వెనకనే ఇంకో కారు వెళ్తుంది. దీని ఫస్ట్ కార్ యొక్క మాస్ M1 అనుకోండి, సెకండ్ కార్ యొక్క మాస్ M2 అనుకోండి. అలానే స్టార్టింగ్లో దీని వెలాసిటీ U1 అనుకోండి. అలానే ఈ కార్ యొక్క ఇనీషియల్ వెలాసిటీ ఎంత అనుకుంటామంటే U2 అనుకోండి. అంటే ఇనీషియల్ వెలాసిటీస్కి మాత్రమే చెప్తున్నా, నేను ఫైనల్ వెలాసిటీస్ కోసం కాదు. సో ఈ ఫస్ట్ ఆబ్జెక్ట్ యొక్క ఇనీషియల్ వెలాసిటీ U1 అనుకోండి, సెకండ్ కార్ యొక్క ఇనీషియల్ వెలాసిటీ U2 అనుకోండి. అర్థమైందండి? అప్పుడు దీని యొక్క మొమెంటం ఎంత అవుతుందండి? మనకి మొమెంటం అంటే మనం ఆల్రెడీ నేర్చుకున్నాం, మాస్ ఇంటూ వెలాసిటీ కదండి. సో మాస్ ఎంత దీన్ని మనకి M1 కదా, అలానే దీని ఇనీషియల్ వెలాసిటీ ఎంత U1 కదండి. సో దీని యొక్క ఫస్ట్ ఆబ్జెక్ట్ యొక్క మొమెంటం ఎంత అవుతుందండి మనకి M1 U1. అలానే సెకండ్ ఆబ్జెక్ట్ యొక్క మొమెంటం ఎంత అవుతుంది, దీని మాస్ ఎంత M2. అలానే మాస్ ఇంటూ వెలాసిటీ కదమ్మా, దీని వెలాసిటీ ఎంత U2. సో మనకి సెకండ్ ఆబ్జెక్ట్ యొక్క మొమెంటం ఎంత అవుతుందండి M2 U2. అర్థమైందండి చెప్పింది ఇప్పుడు వరకు? అదే ఇక్కడ ఆల్రెడీ రాశారండి. ఫస్ట్ కార్ యొక్క మనం మాస్ని M1 అనుకున్నాం, దాని యొక్క ఇనీషియల్ వెలాసిటీ U1 అనుకున్నాం. సెకండ్ కార్ యొక్క మాస్ M2 అనుకున్నాం, దాని యొక్క ఇనీషియల్ వెలాసిటీ U2 అనుకున్నాం. మనకి మొమెంటం డెఫినేషన్ ఆల్రెడీ తెలుసు. మొమెంటం అంటే ద ప్రొడక్ట్ ఆఫ్ మాస్ అండ్ వెలాసిటీ అని.
కాబట్టి అక్కడ మాస్ ఇంటూ వెలాసిటీ అంటే ఫస్ట్ ఆబ్జెక్ట్కి m1u1 అవుతుంది దాని యొక్క మొమెంటం, సెకండ్ ఆబ్జెక్ట్కి మొమెంటం ఎంత అవుతుందండి m2u2 అవుతుంది. ఇప్పుడు ఆ రెండు ఇప్పుడు టోటల్గా మనకి దీని యొక్క మొమెంటం ఎంత అవుతుందండి రెండింటిది m1u1 ప్లస్ m2u2. టోటల్ కావాలంటే మనం ఆ రెండింటి యొక్క మొమెంటమ్స్ యాడ్ చేయాలి కదండి. దీనిది m1u1 దీన్ని m2u2 రెండింటిని యాడ్ చేస్తే మనకి ఇనీషియల్గా ఉన్న టోటల్ మొమెంటం అనేది వస్తుంది. అది ఇనీషియల్గా గుర్తుంచుకొని, నేను అక్కడ ఏ టెర్మినాలజీ యూజ్ చేస్తున్నాను, ఓన్లీ ఇనీషియల్ ఫైనల్ కోసం చెప్పట్లే. ఇనీషియల్గా ఆ రెండింటి యొక్క మొమెంటం ఎంత అవుతుందంటే టోటల్గా m1u1 ప్లస్ m2u2. సో ఇప్పుడు ఆ రెండు ఏం చేసాయంటే ఇది సెకండ్ కార్ అనమాట చాలా స్పీడ్తో వస్తుంది అనుకుందాం ఫస్ట్ కార్ కన్నా. సో సెకండ్ కార్ దాన్ని ఏం చేసింది అనుకుందాం, డాష్ ఇచ్చింది అనుకుందాం. అంటే ఇప్పుడు ఈ రెండు ఏమయ్యాయండి, ఒకదానికొకటి కొలైడ్ జరిగినట్టే కదా, ఒకదానికొకటి అక్కడ కొలిజన్ జరుపుకున్నాయి. అంటే అక్కడ ఒకదానికొకటి అక్కడ ఢీకున్నప్పుడు అక్కడ ఏమవుతుందండి, ఈ కారు దీని మీద కొంత ఫోర్స్ని అప్లై చేస్తుంది, అలానే ఈ కారు కూడా ఈ ఫస్ట్ కారు మీద కొంత ఫోర్స్ అనేది అప్లై చేస్తుంది కదండి. కానీ రెండు ఏ డైరెక్షన్లో ఉంటాయంటే రివర్స్. ఈ కార్ ఫస్ట్ కార్ అనేది సెకండ్ కార్ మీద బ్యాక్వర్డ్ డైరెక్షన్లో చూపిస్తుంటే ఈ సెకండ్ కార్ ఫస్ట్ దాని మీద ఫ్రంట్వర్డ్ డైరెక్షన్లో చూపిస్తుంది. అంటే రెండు ఈక్వల్గా ఉంటాయి కానీ ఆ రెండింటి యొక్క డైరెక్షన్ ఎలా ఉంటుందండి, చేంజ్ అవుతుంది. ఏ లా ప్రకారం మనకి న్యూటన్స్ థర్డ్ లా ప్రకారం. ఇదే ఇక్కడ డ్రా చేశానండి. ఇక్కడ ఫస్ట్ కార్ సెకండ్ కార్ మీద అప్లై చేసిన ఫోర్స్ F1 అనుకోండి, అలానే సెకండ్ కార్ ఫస్ట్ కార్ మీద అప్లై చేసిన ఫోర్స్ని F2 అనుకోండి. ఈ రెండింటి యొక్క డైరెక్షన్ ఎలా ఉందండి, రివర్స్లో ఉంటుంది. సో మనకు ఆల్రెడీ న్యూటన్ సెకండ్లా తెలుసు. న్యూటన్ సెకండ్లో ఏంటంటే అక్కడ మనం అప్లై చేసిన అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ అనేది దేనికి అక్కడ డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటం కదా. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటం అంటే ఏంటి, మనకి చేంజ్ ఆఫ్ మొమెంటం అంటే ఎంత అవుతుందండి, ఓన్లీ ఫస్ట్ కార్ కోసం ఇప్పుడు తీసుకోండి. మనం న్యూటన్ సెకండ్లాని ఇక్కడ తీసుకున్నామండి. న్యూటన్ సెకండ్లా అంటే అక్కడ అప్లై చేసిన అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ దేనికి మనకి అక్కడ ప్రపోర్షనల్గా ఉంటుంది, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటం. అంటే మనకి చేంజ్ ఆఫ్ మొమెంటం బై టైం కదండి వేయాలి. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటం అంటే ఆల్రెడీ మీకు చెప్పాను, చేంజ్ ఆఫ్ మొమెంటం బై కింద ఏం వేసుకుంటామండి మనం, టైం వేసుకుంటాం కదా. సో ఫస్ట్ కార్కి అప్లై చేద్దాం మనం న్యూటన్ సెకండ్లాని. ఫస్ట్ కార్ ఎంత ఫోర్స్ అండి అప్లై చేస్తుంది మనకి అక్కడ F1 ఈక్వల్ టు ఫస్ట్ దాని మనకి చేంజ్ ఇన్ మొమెంటం కావాలి. ఫస్ట్ దాని యొక్క మొమెంటం కావాలి అంటే ఫస్ట్ దాని యొక్క మాస్ ఎంత అండి m1, దాని ఇనీషియల్ వెలాసిటీ ఎంత u1. సపోజ్ సెకండ్ దాన్ని మనం తీసుకుంటే ఏమవుతుందండి, మాస్ m2, దాని యొక్క ఇనీషియల్ వెలాసిటీ u2 కదా. అవి ఎప్పుడు కొలిజన్ జరగడానికి ముందు. కానీ కొలిజన్ జరిగాక దాని యొక్క వెలాసిటీ ఇక్కడ ఏమనుకుందామంటే ఫస్ట్ దాని యొక్క మాస్ అనేది చేంజ్ అవ్వదు కదండి. వెలాసిటీ అనేది ఆ రెండు ఢీకున్న తర్వాత వెలాసిటీలో కొంచెం పెరగచ్చు తగ్గొచ్చు. సో మనం ఫస్ట్ ఆబ్జెక్ట్ యొక్క ఫైనల్ వెలాసిటీ ఎంత అనుకుందామంటే v1 అనుకుందాం. ఇక్కడ కూడా సెకండ్ ఆబ్జెక్ట్ యొక్క మాస్ అనేది చేంజ్ అవ్వదు కదండి, దాని మాస్ m2నే. సో దాని యొక్క ఫైనల్ కొలిజన్ తర్వాత దాని యొక్క వెలాసిటీ v2 అనుకోండి. ఇవి రెండు గుర్తుంచుకోండి. ఫస్ట్ ఆబ్జెక్ట్ మనకు ఆల్రెడీ తెలుసు m1u1 అని, ఫస్ట్ కొలిజన్కి ముందు. సెకండ్ దాన్ని ఎంత అవుతుందండి, కొలిజన్కి ముందు m2u2. కానీ ఆ రెండు ఒకదానికొకటి ఢీకొన్నాక వాటి యొక్క వెలాసిటీస్ ఇక్కడ ఏం తీసుకున్నాం, దీనిది v1 అని తీసుకున్నాం, దీనిది v2 అని తీసుకున్నాం. అప్పుడు దీని యొక్క మొమెంటం m1v1 అవుతుంది ఆఫ్టర్ కొలిజన్, దీని యొక్క మొమెంటం ఎంత అవుతుందండి ఆఫ్టర్ కొలిజన్ m2v2 అవుతుంది. ఈ రెండు గుర్తుంచుకోండి. అంటే ఇప్పుడు మనం ఫస్ట్ కార్ది తీసుకుందాం. చేంజ్ ఇన్ మొమెంటం అంటే ఏమవుతుందండి, మనకి ఫస్ట్ దీనిది ఇనీషియల్గా మొమెంటం m1u1, అలాగే ఫైనల్గా ఎంతండి మనకి ఫస్ట్ కార్దే చూడండి, ఫైనల్గా ఎంతండి మనకి m1v1 కదా. చేంజ్ ఇన్ మొమెంటం అంటే మనం ఆల్రెడీ తెలుసుకున్నాం, ఇది మైనస్ ఇది కదండి. అంటే m1v1 మైనస్ ఎంత అవుతుందమ్మా m1u1, అంతే కదా. ఇప్పుడు ఈ రెండిట్లో మనం m1 కామన్ తీయచ్చు. m1 కామన్ తీస్తే ఎంత అవుతుంది, ఇంక ఇక్కడ ఏముంటుంది మనకి v1 ఉంటుంది. ఇక్కడ ఏముంటుందండి ఇందులోని u1 ఉంటుంది కదా. అంటే మనకి m1 ఇంటూ v1 మైనస్ u1 వచ్చింది కదండి. బై మనం ఏమేయాలి, ఇంకా t వేయాలి. అలా ఈ ఈక్వేషన్ వచ్చింది. చూడండి, ఫస్ట్ అది అర్థమైతే మీకు సెకండ్ ఈజీగా అర్థమవుతుంది. సో ఫస్ట్ మనకి అక్కడ ఏమవుతుందంటే మనకి న్యూటన్ సెకండ్లా బట్టి తీసుకున్నాం. న్యూటన్ సెకండ్లా ఏంటంటే అక్కడ ఫోర్స్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటం కదా. అంటే మనకి చేంజ్ ఇన్ మొమెంటం కావాలి ఫస్ట్. సో ఫస్ట్ కార్ది తీసుకుంటే మనకి చేంజ్ ఇన్ మొమెంటం అంటే ఎంత అవుతుందండి, ఫస్ట్ కార్ యొక్క మాస్ ఫస్ట్ ఇనీషియల్గా అంటే కొలిజన్కి ముందు దాని యొక్క మనకి మొమెంటం ఎంతమ్మా m1u1. అలాగే మనకి కొలిజన్ తర్వాత ఎంత అవుతుందండి, వెలాసిటీ అనేది చేంజ్ అయింది అక్కడ అంటే చేంజ్గా మనం అక్కడ తీసుకున్నాం. m1 ఎంత అవుతుందండి
v1 అవుతుంది. సో ఈ రెండిట్లో మనం ఏం కామన్ తీయొచ్చు, m1 కామన్ తీయొచ్చు. ఇక్కడ m1 కామన్ మనకి, కానీ చేంజ్ ఇన్ మొమెంటం అంటే ఏంటండి, సెకండ్ది మైనస్ ఫస్ట్ కదా, ఫైనల్ మైనస్ ఇనీషియల్, m1 v1 మైనస్ m1 u1. ఈ రెండిట్లో మనం ఏం కామన్ తీయొచ్చు, ఇక్కడ m1 ఉంది, ఇక్కడ m1 ఉంది. m1 కామన్ తీస్తే మనకి ఇంకా ఎంత ఉంటుందండి, అక్కడ ఫస్ట్ దాంట్లో v1 ఉంటుంది అండ్ సెకండ్ దాంట్లో ఏముంటుందండి, u1. సో మనకి ఏమొచ్చిందండి, చేంజ్ ఇన్ మొమెంటం అంటే m1 ఇంటూ v1 మైనస్ u1. కానీ మనకి న్యూటన్ సెకండ్ లా ఏంటి, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటంకి ఫోర్స్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కదండి. సో రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటం అంటే అక్కడ ఏంటమ్మా, బై టైం వేయాలి కదా. సో f ఈక్వల్ టు f ఫస్ట్ ఫోర్స్ కాబట్టి f1 అనుకోండి. f1 ఈక్వల్ టు మనకి ఏమొచ్చింది, m1 ఇంటూ v1 మైనస్ u1 బై t. అదే ఇక్కడ వేసుకున్నా అండి, అర్థమైందా. నెక్స్ట్ ఇలానే సేమ్ దీనికి కూడా సెకండ్ కార్ కూడా అప్లై చేయండి. సెకండ్ దాన్ని మనకి ఎంత అవుతుందండి, అప్పుడు ఫస్ట్ మనకి స్టార్టింగ్ వెలాసిటీ ఎంతమ్మా, m2 u2. అలానే ఫైనల్ వెలాసిటీ ఎంత, m2 v2. ఇప్పుడు మనకి చేంజ్ ఆఫ్ మొమెంటం అంటే ఎంత అవుతుంది, m2 v2 మైనస్ m2 u2 కదమ్మా, m2 u2. ఈ రెండిట్లో కూడా మనం ఏం కామన్ తీయచ్చు, m2 కామన్ తీయచ్చు. m2 కామన్ తీస్తే స్టార్టింగ్లో ఎంత ఉంది, v2 అండ్ ఫైనల్గా అక్కడ సెకండ్ దాంట్లో ఎంత ఉంది, u2. మనకి రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటం కాబట్టి బై ఏమయ్యాలమ్మా, t. ఇదంతా ఏంటి, f2. సో ఫస్ట్ అర్థమైతే సెకండ్ తీసేయండి, f2 ఈక్వల్ టు m2 ఇంటూ v2 మైనస్ u2 బై t. ఇలా వచ్చేయండి రెండు ఈక్వేషన్స్, అర్థమయ్యామా. సో మనకి f1 ఈక్వల్ టు ఇది వచ్చింది, f2 ఈక్వల్ టు ఇది వచ్చింది. కానీ మనకి న్యూటన్స్ థర్డ్లో ఏం చెప్తుంది, f1 f2 ఈక్వల్ కానీ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయి కదండి. అంటే f1 ఈక్వల్ టు ఏం రాయాలి మనం, మైనస్ f2. అదే కంటిన్యూషన్ చూడండి, f1 ఈక్వల్ టు మైనస్ f2. మనకు ఆల్రెడీ f1 వచ్చింది, m1 ఇంటూ v1 మైనస్ u1 బై t దట్ ఈక్వల్ టు మైనస్ f2 అంటే m2 ఇంటూ v2 మైనస్ u2 బై t కదమ్మా. ఇక్కడ డినామినేటర్లో ఉన్న టీకి ఇక్కడ డినామినేటర్లో ఉన్న టీ మనకి ఏమవుతాయంటే క్యాన్సిల్ అవుతాయి. సో ఫైనల్గా న్యూమరేటర్స్ మాత్రమే మిగులుతాయి. న్యూమరేటర్స్ అక్కడ ఏమున్నాయి, m1 ఇంటూ v1 మైనస్ u1 ఈక్వల్ టు m2 ఇంటూ మైనస్ మర్చిపోకండి రాయడం, మైనస్ m2 ఇంటూ v2 మైనస్ u2. అర్థమైందండి. మనం ఇక్కడ న్యూటన్ ఫస్ట్ లాని తీసుకున్నాం, సెకండ్ లాని తీసుకున్నాం, థర్డ్ లాని తీసుకున్నాం. సో న్యూటన్ థర్డ్ లా ఏంటి మనకి, f1 ఈక్వల్ టు మైనస్ f2. దాన్ని బట్టి f1 ఆల్రెడీ మనకు తెలుసు, f2 ఆల్రెడీ తెలుసు, కాకపోతే మైనస్ సింబల్ అనేది మర్చిపోకండి. సో డినామినేటర్లో ఉన్న t రెండు ఏమవుతాయండి, క్యాన్సిల్ అవుతాయి. క్యాన్సిల్ అయ్యాక మనకు అక్కడ ఏముంటాయి ఇంకా మిగిలినవి, m1 ఇంటూ v1 మైనస్ u1 ఈక్వల్ టు మైనస్ m2 ఇంటూ v2 మైనస్ u2. ఇప్పుడు జస్ట్ మల్టిప్లికేషన్ చేయండి. మనకి ఇది వచ్చింది కదా ఆల్రెడీ ఫైనల్ స్టెప్, మనకి ఏమొచ్చిందండి, ఫైనల్ స్టెప్ మనకి ఫైనల్గా ఇది వచ్చింది కదా. నెక్స్ట్ ఏం చేయాలంటే మల్టిప్లికేషన్, m1 ఇంటూ v1 ఏమవుతుంది, m1 v1. ఇక్కడ ఇంకేముంది, మైనస్ m1 ఇంటూ u1 ఏమవుతుంది, m1 u1 దట్ ఈక్వల్ టు నెక్స్ట్ మైనస్ అలానే రాసేయండి, m2 ఇంటూ v2 ఏమవుతుందంటే m2 v2. నెక్స్ట్ ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుందంటే ప్లస్ అవుతుంది, ప్లస్ m2 ఇంటూ ఏముందండి u2 ఉంటుంది. ఇలా వచ్చిందండి. సో మనకి ఫైనల్గా ఇందాక వచ్చిన స్టెప్ ఏంటంటే ఇది వచ్చింది. దీని నుండి మనం ఇంకా ఎలా డిరైవ్ చేసామండి నెక్స్ట్ స్టెప్ని, సో ఇక్కడ మనకి ఏమొచ్చిందండి నెక్స్ట్ స్టెప్, ఆల్రెడీ m1 ఇంటూ v1 ఏమవుతుందంటే m1 ఇంటూ m1 v1. ఇక్కడ ఏమీ లేదంటే m1 ముందు ప్లస్ ఉన్నట్టు, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, m1 ఇంటూ u1 ఏమవుతుందంటే m1 u1. అర్థమైందండి. నెక్స్ట్ ఆఫ్టర్ ఈక్వల్ టు ఏముంది, మైనస్ మైనస్ అలానే వేసేయండి, మైనస్ m2 ఇంటూ v2 ఏమవుతుంది, m2 v2. నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ m2 ఇంటూ u2 m2 u2. సో ఫైనల్గా ఈ స్టెప్ వచ్చింది కదండి మనకి. ఈ స్టెప్ వచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఏమవుతుందంటే నెక్స్ట్ పార్ట్ ఏమవుతుందండి, సో మనం ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ ఈ మైనస్ m2 v2ని ఏం చేయాలంటే మనం ఇటువైపు తీసుకొస్తే ఏమవుతుంది, ప్లస్ m2 v2 అవుతుంది. సో ఫస్ట్ ఈక్వేషన్ అలానే ఉంచాం, m1 v1. ఇక్కడున్న మైనస్ m2 v2ని ఇటువైపు తీసుకొస్తే ప్లస్ m2 v2. ఆఫ్టర్ ఈక్వల్ టు ఏమున్నాయి ఇంకా, m2 u2 ఆల్రెడీ ఇక్కడ ఉంది, దాన్ని ఇక్కడే పెట్టుకుంటాం. నెక్స్ట్ మైనస్ m1 u1 ఇటు వస్తే ఏమొస్తుందంటే ప్లస్ m1 u1. ఇంకోసారి ఈ స్టెప్ చూడండి, ఆల్రెడీ మనం ఫైనల్గా ఈ స్టెప్ నేర్చుకున్నాం. ఈ స్టెప్ తర్వాత ఎలా మళ్ళీ మనం దీన్ని డిరైవ్ చేసామంటే m1 v1 యాజ్ ఇట్ ఈస్గా అలానే రాసుకున్నాం.
తర్వాత -m2v2 ఇటు వస్తే ఏమొస్తుందంటే +m2v2 అవుతుంది. ఆఫ్టర్ ఈక్వల్ టు మనకు ఆల్రెడీ ఇది ఉంది, దీన్ని యాజ్ ఇట్ ఈస్గా ఇలానే రాసుకున్నాం m2u2. నెక్స్ట్ ఈ -m1u1 ఇటువైపు తీస్తే +m1u1. సో మనకి ఫైనల్గా వచ్చిన స్టెప్ ఏంటండి, m1v1 సో ఫైనల్గా వచ్చిన స్టెప్ m1v1 + m2v2 ఈక్వల్ టు m1u1 + m2u2. దీన్నే మనం ఏమంటామంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం అంటాము. అంటే ఇక్కడ m1v1 అంటే ఏంటండి, m2v2 అంటే ఏంటి, మొమెంటమే కదా. అది మొమెంటం అంటే ఎప్పుడు v1 v2 అంటే మనకి కొలిజన్కి ముందు కదండి, అండ్ ఇవి కొలిజన్ తర్వాత. అంటే కొలిజన్కి ముందు ఉన్న మొమెంటంకి కొలిజన్ తర్వాత ఉన్న మొమెంటం రెండు ఏమవుతాయంటే ఈక్వల్ అవుతాయి. దీన్నే మనం ఏమంటామంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం ఫార్ములా m1v1 + m2v2 ఈక్వల్ టు m1u1 + m2u2 ఆర్ m2u2 + m1u1 ఎలా రాసుకున్నా ఒకటే అండి. సో ఇక్కడతో ఈ లెసన్ అయిపోయిందండి. నెక్స్ట్ మనం ఆల్రెడీ సమ్మరీ ఆల్రెడీ తెలుసుకున్నాం. కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటంని మనం ఎక్కడ యూజ్ చేస్తామండి, ఓన్లీ ఏదైనా 2 ఆబ్జెక్ట్స్ మధ్య కొలిజన్ జరిగేటప్పుడు మాత్రమే యూజ్ చేస్తాము. సో అండ్ కన్జర్వేషన్ అంటే ఏమని చెప్పుకున్నామండి, టోటల్ మొమెంటం అనేది ఆ సిస్టమ్ యొక్క టోటల్ మొమెంటం ఎప్పుడు కాన్స్టెంట్గా ఉంటుంది. దాన్నే మనం ఏమంటామంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం. సో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం అంటే ఆ మొమెంటం అనేది మనకి ఎప్పుడు ఎలా ఉంటుందంటే కాన్స్టెంట్గా ఉంటుంది, అది చేంజ్ అవ్వదు అని చెప్పేది లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం. నెక్స్ట్ ఫైనల్గా మనం ఆల్రెడీ ఫోర్స్ లెసన్ ఆల్రెడీ నేర్చుకున్నాం. సో యూనిట్స్ తెలుసుకుంటే మనకి ఫోర్స్ ఈక్వల్ టు మనకి ఫార్ములా ఏంటండి, మాస్ ఇంటూ యాక్సిలరేషన్ కదా. ఫోర్స్ ఈక్వల్ టు మనకి మాస్ ఇంటూ యాక్సిలరేషన్. ఆల్రెడీ మీకు ఇది చెప్పాను, K వాల్యూ 1 తీసుకుంటే F = ma ఎలా వచ్చింది అనేది మనం న్యూటన్ సెకండ్ లా దగ్గర ఆల్రెడీ నేర్చుకున్నాం. కాబట్టి ఇక్కడ మనకి యూనిట్స్ కావాలంటే ఇక్కడ ఎలా తీసుకుంటామండి, ఎంకేఎస్ మెథడ్లో తీసుకోండి. ఎంకేఎస్ మెథడ్కి ఇంకో నేమ్ ఆల్రెడీ నేను చెప్పాను స్టార్టింగ్ టాపిక్స్లో, SI మెథడ్ అని అంటాము లేదా ఇంటర్నేషనల్ మెథడ్ అని అంటాము. సో ఇందులో మనకి మాస్కి యూనిట్స్ ఏమవుతాయంటే కిలోగ్రామ్స్ అవుతాయి, మాస్కి కిలోగ్రామ్ అవుతుంది. అలానే యాక్సిలరేషన్కి ఏమవుతుందండి, యాక్సిలరేషన్ అంటే మనకి వెలాసిటీ బై టైం కదా, ఆల్రెడీ చెప్పానండి నేను మీకు యాక్సిలరేషన్ కూడా స్టార్టింగ్లో. యాక్సిలరేషన్కి m/s². సో టోటల్గా కిలోగ్రామ్ m/s² అనేది దేనికి యూనిట్స్ అంటే ఫోర్స్కి. ఇంకోసారి చూడండి యూనిట్స్ ఎలా వచ్చాయంటే ఫోర్స్ ఈక్వల్ టు మనకి ఫార్ములా ఏంటి, మాస్ ఇంటూ యాక్సిలరేషన్. మాస్కి మనకి యూనిట్స్ ఏంటంటే కిలోగ్రామ్స్, అండ్ యాక్సిలరేషన్కి ఏంటండి m/s². సో మనకి కిలోగ్రామ్ m/s²నే ఏమంటామంటే యూనిట్ ఆఫ్ ఫోర్స్ అంటారు. అండ్ ఇది దేనికి ఈక్వల్ అంటే 1 న్యూటన్కి ఈక్వల్ అండి. సో ఫోర్స్కి మనం న్యూటన్ అని కూడా చెప్పొచ్చు ఎంకేఎస్లో, లేదు అంటే 1 న్యూటన్ అనేది దేనికి ఈక్వల్ అని మీకు బిట్స్లో రావచ్చండి. 1 న్యూటన్ అనేది దేనికి ఈక్వల్ అంటే 1 కిలోగ్రామ్ m/s². అండ్ ఇంకా చాలామంది డైన్స్ అని కూడా చెప్తారండి. ఇది ఎందులో అంటే సీజియస్ మెథడ్లో. మీకు ఆల్రెడీ నేను చెప్పాను యూనిట్స్ మీద ఒక క్లాస్ చేస్తా అండి, ఒక 2-3 టాపిక్స్ అయ్యాక మీకు యూనిట్స్ మీద టాపిక్ వస్తుంది, అప్పుడు మీకు యూనిట్స్ అనేది క్లారిఫై వస్తుంది. కాబట్టి యూనిట్స్ని మాత్రం గుర్తుంచుకోండి. కిలోగ్రామ్ m/s² అనేది దేనికి యూనిట్స్ అంటే ఫోర్స్కి. ఇది దేనికి ఈక్వల్ అంటే 1 న్యూటన్కి ఈక్వల్. ఇది ఇంపార్టెంట్ బిట్ అండి. 1 న్యూటన్ ఈక్వల్ టు మీకు ఒక్కోసారి కన్వర్ట్ చేయమని బిట్స్లో రావచ్చు, ప్రాబ్లమ్స్లో యూజ్ అవుతుంది. సో ఈ ఫార్ములాని గుర్తుంచుకోండి. సో మనం ఇక్కడ వరకు ఏం టాపిక్స్ నేర్చుకున్నామండి, ఫోర్స్ అంటే ఏంటి, ఫోర్స్ అండ్ ఫోర్స్లో మనకి ఫోర్స్ తర్వాత మనం బ్యాలెన్స్డ్ అన్బ్యాలెన్స్డ్ ఫోర్సెస్ కోసం నేర్చుకున్నాము. ఫోర్స్ అంటే ఇంట్రడక్షన్లో చెప్పాను. నెక్స్ట్ బ్యాలెన్స్డ్ అండ్ అన్బ్యాలెన్స్డ్ ఫోర్సెస్ కోసం చెప్పాను. నెక్స్ట్ ఇంకా ఏం నేర్చుకున్నామండి, మనకి న్యూటన్ ఫస్ట్ లా ఏంటి, దేని గురించి చెప్తుందండి, న్యూటన్ ఫస్ట్ లా అనేది లా ఆఫ్ ఇనర్షియా కోసం చెప్తుందని కూడా తెలుసుకున్నాం కదా. అండ్ న్యూటన్ సెకండ్ లా అనేది ఏంటండి, మనకి న్యూటన్ సెకండ్ లా అంటే అక్కడ మనం అప్లై చేసిన ఫోర్స్ అనేది దేనికండి మనకి ప్రపోర్షనల్గా ఉంటుంది, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటంకి మనకి ప్రపోర్షనల్గా ఉంటుందని తెలుసుకున్నాం కదా. అండ్ ఫైనల్గా మనం థర్డ్ లా తెలుసుకున్నాం. థర్డ్ లా అంటే ఏంటండి, యాక్షన్ ఫోర్స్ అనేది అక్కడ రియాక్షన్ ఫోర్స్కి ఈక్వల్గా ఉంటుంది, ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది కాబట్టి అక్కడ మనం మైనస్ అనేది పెట్టుకుంటామని తెలుసుకున్నాం. అండ్ ఫైనల్గా కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం కోసం తెలుసుకున్నాం. సో నెక్స్ట్ టాపిక్ మీకు గ్రావిటేషన్తో మీ ముందుకి రేపు వస్తా అండి. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్.